పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో పవిత్ర స్వర్ణముఖి నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన శ్రీకాళహస్తి ఆలయానికి ఆనుకొని ప్రవహించే స్వర్ణముఖి నదికి విశిష్టమైన చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఒకప్పుడు మహర్షులు ఈ నదిలో స్నానం ఆచరించి శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునేవారని పురాణాలు చెబుతున్నాయి. అయితే కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురైన ఈ పవిత్ర నది కాలుష్యానికి లోనై దుర్భర పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనలు సలహాలతో ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కోలా విశాలాక్షి ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో, ఆలయ చైర్మన్, దేవస్థాన పారిశుద్ధ్య కార్మికులు, శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని నదీ పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కోలా విశాలాక్షి మాట్లాడుతూ స్వర్ణముఖి నది కేవలం ఒక జలవనరు మాత్రమే కాదని శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక అన్నారు. ఈ నదిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఉన్న స్వర్ణముఖి నది చాలా పవిత్రమైంది. స్వర్ణముఖి నది ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా చాలా గొప్పదైంది. అలాగే మన నది పురాణ కాలం నుంచి మన దేవాలయానికి సంబంధించి ఎన్నో కథలు మనం విన్నాము. రాజుల కాలం నుంచి ఉంది. అలాగే ప్రపంచ ప్రఖ్యాతగాంచిన కలంకారీ కళ కూడా మన స్వర్ణముఖి నది మీదనే ఆధారపడి ఉంది. మరి అంత గొప్ప నదిని మనం 365 రోజులు పవిత్రంగా శుద్ధంగా పెట్టామా అన్నదే ఒక ప్రశ్న. మన కాళహస్తి దేవాలయం రాష్ట్రంలోనే మొదటి దేవాలయంలోగా ఉంది. దానికి మన ఈఓ గారు ఇంకా చైర్మన్ గారు ఎంతో కృషి చేశారు. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మన పట్టణాన్ని అలాగే మన దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. సో నా వంతు కృషిగా నేను మన నదిని ప్రక్షాళన చేయాలి అని మన ఎమ్మెల్యే గారిని అలాగే ఈఓ గారిని చైర్మన్ గారిని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈఓ గారు ఈరోజు దేవస్థానం తరఫున అలాగే మున్సిపాలిటీ తరఫున నదిని ప్రక్షాళన చేసే మొదటి దశగా ఈరోజు చాలామంది పారిశుద్ధ్య సిబ్బంది, దేవస్థానం సిబ్బంది అందరూ, శానిటేషన్ సిబ్బంది అందరితో కలిసి మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టిన ఈ ప్రక్షాళన కార్యక్రమం కంటిన్యూస్గా జరిగేలాగా ప్రతినిత్యం జరిగి మన స్వర్ణముఖి నది కేవలం కార్తీక మాసంలో, మాఘమాసంలో మాత్రమే అందంగా కనపడకుండా 365 రోజులు కూడా అందంగా ఉండాలి. అది ఉంచే బాధ్యత మనందరిదీని. కాళహస్తి పౌరులందరూ కూడా ముందుకొచ్చి మన నదిలో ఎలాంటి వ్యర్థాలు వేయకుండా, ఎలాంటి విడిచేసిన బట్టలు వేయకుండా మన నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ఇది ప్రపంచ పర్యావరణ దినానికి సంబంధించి బీజేపీ చేపట్టిన ఒక ఉద్యమంలో ఒక భాగంగా మేము మొదలు పెట్టాము. ఇందులో అందరి ఆదరణ లభించడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.